ఆంధ్రలో జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు నేటి నుంచి షురూ కానున్నాయి. ఇప్పటికే జర్మనీ మిషన్లు వచ్చేసాయి. గరిష్టంగా 9 మీటర్ల లోతు వరకు నది గర్భాన్ని తవ్వి ప్లాస్టిక్ కాంక్రీట్తో గోడ నిర్మిస్తారు. ఈ కొత్త డయాఫ్రామ్ వాల్ 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం ఉంటుంది. కింది నుంచి ఒక చుక్క నీరు లీకు కాకుండా కాపాడుతుంది. బాబర్ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం జర్మనీ నుంచి ట్రెంచ్ కట్టర్లు, భారీ గ్రేబర్లు, డిశాండింగ్ యంత్రాలు తీసుకొచ్చారు. 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఆంధ్రలో జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు నేటి నుంచి షురూ కానున్నాయి. అయితే ఇప్పటికే జర్మనీ మిషన్లు వచ్చేసాయి. గరిష్టంగా 90 మీటర్ల లోతు వరకు నది గర్భాన్ని తవ్వి ప్లాస్టిక్ కాంక్రీట్తో గోడ నిర్మిస్తారు. ఈ కొత్త డయాఫ్రామ్ వాల్ 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం ఉంటుంది. ఇక కింది నుంచి ఒక చుక్క కూడా నీరు లీకు కాకుండా కాపాడుతుంది. బాబర్ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం జర్మనీ నుంచి ట్రెంచ్ కట్టర్లు, భారీ క్రేబర్లు, డిశాండింగ్ యంత్రాలు తీసుకొచ్చారు. 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపట్టనున్నారు.